నిజం న్యూస్ కి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటి అందరిలో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలన్నారు. భావితరాల మనుగడకు మొక్కలు నాటి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పచ్చదనం పెంపొందించడం కోసం ప్రజలందరూ భాగస్వామ్యులై మొక్కలు నాటాలన్నారు. ఈ సందర్భంగా 15 లక్షల మొక్కలు నాటేందుకు జోగులాంబ గద్వాల జిల్లాకు లక్ష్యంగా నిర్వహించడం జరిగిందన్నారు కలెక్టర్. ఇక గ్రామాలకు 2.8 లక్షల మొక్కలు ఇప్పటికే పంపిణీ చేయడం జరిగిందని, అన్ని గ్రామ మండల స్థాయిలో ఎంపీడీఓలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 35% మొక్కలు నాటడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జులై, ఆగస్టు మాసాలలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, ఈ 2 నెలల్లో వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాలను సాధించే విధంగా మొక్కలు నాటి అట్టి మొక్కలను సంరక్షించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు తమకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటన్నారు. ఆలోచన బాగున్న ఆచరణ లేకపోతే ఫలితాలు దక్కవని, నాటిన ప్రతి మొక్కను ఎంతో బాధ్యతతో సంరక్షించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మునిసిని వెంకటేశ్వర్లు, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఇంకొక గంప స్టిక్ ఉంది కదా, ఏది బాబు వచ్చి